అతి పవిత్రమైన శక్తివంతమైన ఆలయం ముత్యాలమ్మ ఆలయం. ముత్యాలమ్మ ఆలయం మీద దాడి జరిగిన తర్వాత ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రజల విశ్వాసాల మీద, ప్రజల నమ్మకాల మీద, ప్రజల ఆచార వ్యవహారాల మీద జరిగిన దాడిగా భావించి స్థానిక కార్పొరేటర్ గారు, దీపిక గారు, ఇక్కడ స్థానిక ప్రజానీకం అంతా కూడా అనేక రోజులుగా ఆందోళన చెందడమే కాకుండా ప్రజలకు ధైర్యాన్ని కల్పించి ఆలయ పునర్ప్రతిష్ఠ చేసేంత వరకు నిద్రపోమని చెప్పి ప్రతినబూని ఇవాళ ఆలయ పునర్ప్రతిష్టను కూడా పూర్తి చేసుకొని చివరి ప్రోగ్రాం ఇవాళ ఇలా అమ్మవారికి బలిచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని వేలాది మంది ప్రజలు ఈ ప్రాంతంలో ఇవాళ సామూహిక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. ఈ కార్యక్రమంలో పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అనేక మంది నాయకులు దీనికి హాజరు కావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీధులలో బోనాలను ఊరేగింపు తీసుకొని అమ్మవారికి బోనం సమర్పించుకొని ఇవాళ అమ్మవారు మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకొని మా ప్రాంత ప్రజలకి అండగా ఉండాలని, మా ప్రాంత ప్రజలు కాపాడని చెప్పి ఇవాళ చెప్పడం జరిగింది. నేను కూడా గత దాదాపు 2 నెలలుగా ఈ ప్రాంత ప్రజలతో అతి చేరువగా ఉండేటువంటి భాగ్యం కలిగింది. ఈ ప్రాంత ప్రజానికానికి శుభాకాంక్ష తెలియజేస్తూ మీ విశ్వాసాలని, మీ నమ్మకాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత మా మీద ఉంటుందని చెప్పి మీకు మాట ఇస్తూ, పిలిస్తే పలికే వాళ్ళగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు.